మేడం ఈ రోజు మిమ్మల్ని కలవడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వేదా గారు అంటే ఒక లెవెల్కి మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అన్న జనాల్ని, క్లయింట్స్ నిజంగానే అంత సర్వీసెస్ మీరు ఎక్స్టెండ్ చేస్తున్నారండి. పర్టికులర్లీ ఇవాళ మీ ఫ్లాట్స్ అన్ని చూసాం మేము, ఇంటీరియర్ డెకరేషన్స్ క్వాలిటీని మీరు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీ అన్ని ఐటమ్స్ పెట్టారు. చక్కటి అసలు మాకు ఉంటే ఎక్కడో ఇద్దరు లోకంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. స్టార్ హోటల్స్ కూడా దీని ముందు ఒక విధంగా తక్కువే మేము చెప్పాలి అంటే. అంత ఎక్సలెంట్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్న క్లయింట్స్కి. మాకు డెఫినెట్గా మేము ఏదో టైంలో చూసుకుని ఒక కొన్నాళ్ళు స్టే చేయాలని మాకు చాలా కోరికగా ఉందండి. అంత ఎక్సలెంట్ బాగుంది. సరే మీ వేద ఓయాసిస్లో మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ క్లయింట్స్కి అవి అకామిడేషన్ మటుకు వండర్ఫుల్ అండి. అకామిడేషన్ అసలు మాకు ఏం అక్కర్లేదు, లోకమే మర్చిపోతాం. అంత ఎక్సలెంట్గా మేము ఇక్కడికి వచ్చామంటే మొత్తం టోటల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అనమాట. మేము వేరే లోకంలో వేరే ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతి రూమ్ వెరైటీగా ఉంది, వెరైటీగా మేనేజ్ చేశారు. మీరేమనుకుంటున్నారు చెప్పండి, నేను అలా అడగలేని క్వశ్చన్ బట్టి మీరు ఏమనుకుంటున్నారు? చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా వర్త్ఫుల్. స్టే చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అన్నిటికంటే మీరు పెట్టిన కత్తిపేట చాలా బాగుంది. అది చూడడానికైనా రావాలండి ఖచ్చితంగా. కాదు, ప్రతి ఐటమ్ కూడా మేము ఎక్కడ చూడలేదు. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఒకసారి ఇక్కడ చూసి వెళ్తే బ్రహ్మాండం ఇల్లు కట్టుకుంటారు, ఆలోచనలు మారిపోతాయి. రొటీన్ గా ఉండే ఇల్లు కాకుండా ఇంత వెరైటీ, ఇంత అప్డేట్ గా సాంప్రదాయబద్ధంగా ఉంది ఇల్లు. అదే గమ్మత్తు, అదే ఆశ్చర్యం. సాంప్రదాయబద్ధంగా ఉండి అప్డేట్ గా ఉంది. అది మాత్రం నిజం అమ్మా, ప్రతి దాంట్లోనే కనిపిస్తున్నది టేస్ట్. చాలా అసలు నాకు ఆశ్చర్యం వేసేస్తున్నది అది చూస్తుంటే. మీరేం చెప్తారు? అదే అంటే గబుక్కును వంటింట్లోకి వెళ్ళినా చేసిన ఏం అవసరమో ప్రతిదీ బాగా పెట్టారు మీరు. అంటే గ్రైండర్ దగ్గర నుంచి తర్వాత అన్ని పెట్టారు. ఈవెన్ కత్తిపీటతో సహా కంచాలు, కప్పులు, ప్రతి చోట మీ ఎఫర్ట్, ఇంట్రెస్ట్ బాగా కనిపించింది. చాలా బాగుంది. ముఖ్యంగా బెడ్రూమ్స్ అవి చూడగానే చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. మీ హైలైట్ ఏంటంటే మీ పందిరి మంచం పెట్టడం. అంటారండి, ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్లాన్ ఉన్నవాళ్ళు ఒకసారి 2 రోజులు ఇక్కడ ఉండి మొత్తం చూసుకొని చక్కగా ప్లాన్ చేసుకుని వెళ్తే వాళ్ళు ఈజీగా వచ్చేస్తాడు, ఈజీ కట్టేయగలరు ఇల్లు. ఏంటంటే అందరూ అంటున్నారు కొత్త వాళ్ళకి చూపించవచ్చు కదా అని చెప్తారు. నిజంగా ఎవరిని రమ్మని కూడా చెప్పట్లేదు 10 మంది. ఇప్పుడు మీరేంటంటే నాకు ఆల్రెడీ మీకు సర్వీస్ ఇచ్చినా కదా, నాకు మీరు చూసి చెప్తే హ్యాపీ. కానీ ఏంటంటే మీరు నలుగురు వచ్చారు, దూరం నుంచి వచ్చారు, అడుగుదామా వద్దా అనుకున్నాను. నేనే అన్నాక మీతో ఇందాక నాకు ఆలోచన అప్పుడే వచ్చిందండి, ప్రమోట్ చేయాలి ఎలా లేట్ అవుతుంది కదా అన్నారు. లక్కీగా ప్రమోట్ చేయాలని అనుకున్నాను. చూడగానే ప్రమోట్ చేస్తే కానీ వీడికి ఏమన్నా మంచి జరుగుతుంది, వచ్చినందుకు మీకు ఏమైనా మంచి జరగాలండి. అదే బ్లెస్సింగ్స్ ఫస్ట్. తప్పకుండా మా వీడియో మా సర్కిల్ అందరికీ కూడా పంపిస్తాం. ఎందుకంటే ఇది ఒక విధంగా నాట్ పబ్లిసిటీ అండి, ఇక్కడికి వచ్చిన వాడు అదృష్టం. ఒక అభిమానంతో చేసింది కాదు, ఆల్రెడీ ఇంక సర్వీస్ ఇచ్చున్నారు కదా అందుకని అది ఇది కలిపే చెప్పేస్తారు. సర్వీస్ కాదు, ఇది నిజంగా మీరు సర్వీస్ ఇచ్చారు, నో డౌట్. 100% 1000% సర్వీస్, వెరీ ఎక్సలెంట్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారండి ఏ విషయాన్ని అయినా సరే. నాకు భయం ఏంటంటే ఆత్మంతో వేద వాయిసెస్ చెప్పేస్తారేమో అని. వేద ఎన్ఆర్ఎస్ఎస్ లో సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరిని కూడా పిలవలేదు. అంటే ఆ మైండ్ లో పెట్టుకుని చెప్పేస్తారేమో. లేదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్ అయినట్టండి. ఈ అపార్ట్మెంట్ లో స్టే చేయని వాళ్ళు మిస్ అవ్వడం అనమాట. వాళ్ళకి ఇక్కడ వస్తే ఫ్రెండ్స్ పిలిచి చూపించారు కదా, ఇద్దరు ముగ్గురు అలాగే వస్తారు. కానీ పెద్ద అదే అన్నారు. యాక్చువల్లీ వేద ఎన్ఆర్ఎస్ఎస్ లో క్లయింట్ మొన్న బలవంతంగా వచ్చి ఒక ఫ్లోర్ ది ఆవిడ చేయించారు. చెయ్యకపోతే ఎలా తెలుస్తుంది వేద గారు చెప్పి చేయించారు అనమాట. థ్యాంక్ యూ. వాళ్ళ ఫుల్ బూస్ట్ నాకు ఈ మంత్ అంతా 16 గంటలు 20 గంటలు చేసిన పని మెచ్చుకుంటే నాటుకు వస్తున్నా ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎందుకంటే అంటే అది అందరూ తిడతారు, ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు, అవసరం లేదు రానివ్వండి అంటారు. లేదు, మనం కంప్లీట్ చేసాక వాళ్ళకి నచ్చింది వాళ్ళ మీద వదిలేదు. మన బెస్ట్ ఏమి ఇవ్వగలవో చూడాలి అంతే, అంతకంటే ఏం లేదు. చాలా బాగా చేసావమ్మా, నిజంగా చాలా బాగా చేసావు. అసలు ఇన్ని ఐడియా నీకు ఎలా వచ్చేది కూడా నాకు ఆశ్చర్యం ఇస్తున్నది. అంత బాగా చేశావు, చాలా బాగా చేశావు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒక పూట ఉండి మిమ్మల్ని కలిసి వెళ్తాం, కొత్త కొత్త విషయాలు తెలుస్తుంది. అదే